ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం రామాయంపట్నం పోర్ట్స్ భూసేకరణలో భాగంగా భూ నిర్వాసితులకు మౌలిక వసతుల నిర్మాణాలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ నిర్వాసితుల కాలనీల నిర్మాణంలో సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీ ఎత్తున రాబోతున్నాయని, 75% ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి మెరుగైన ప్యాకేజీ ఇచ్చేలా ఒప్పించానని చెప్పారు. భూములిచ్చిన ఆవులవారిపాలెం, మొండివారిపాలెం, కర్లపాలెం, సాలిపేట గ్రామాల్లోని 680 మంది లబ్ధిదారులకు సుమారు 80 కోట్ల రూపాయల ఖర్చుతో 70 ఎకరాల విస్తీర్ణంలో కాలనీలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెల్లడించారు. కొంచెం వెనక్కి వస్తే ఫోటో వస్తుందబ్బా. కొంచెం వెనక్కి రండి ప్లీజ్, కొంచెం వెనక్కి రండి, కొంచెం వెనక్కి పెట్టండి కెమెరా. ఓకేనా? ఓకే సార్. బాబు మొండివారిపాలెం, ఆవులవారిపాలెంలో కనీసం రోడ్లు కూడా అయిన పరిస్థితి. కనీసం 2 సంవత్సరాలు కాలనీ అక్కడికి వస్తే కనీసం శ్మశానం గురించి కూడా గత ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే శ్మశానానికి ల్యాండ్ అప్రూవల్ కూడా చేయించాం. మీ అందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ప్రాంతం మత్స్యకార ఫ్యామిలీసు జీవనాధారం సముద్రం. అటువంటి సముద్రానికి లోపల పోవాలంటే జట్టి ఏర్పాటు చాలా ముఖ్యమైన విషయం. కనీసం గత ప్రభుత్వంలో దానికి ఒక అడుగు కూడా ముందుకేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన అనేక దఫాలుగా గౌరవ మంత్రి గారికి దగ్గర తీసుకెళ్లి CEO గారి దగ్గర కూడా తీసుకెళ్లి వాళ్ళకి సముద్రంలోకి పోతేనే ఫుడ్ జరుగుద్ది, కంపల్సరిగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్తే ఆల్రెడీ జట్టి నిర్మాణానికి కూడా టెండర్లు కంప్లీట్ చేసి 20 కోట్లతో త్వరలోనే అది కూడా భూమి పూజ కార్యక్రమం ఒక 1 year లోపే మీ అందరికీ కూడా జట్టి హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలు తీసుకొని మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని ఈరోజు ఈ కార్యక్రమం చాలా సంతోషం. మా చేతుల మీదుగా ఈరోజు గౌరవ మంత్రి గారి చేతుల మీద